హలో అందరికీ కల్కట్టా ట్రిప్ వీడియోస్ లో ఇదైతే డే 3 అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ముందు నుంచి చూసే వాళ్ళకైతే తెలిసి, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్ ని కూడా చూడండి. నేనైతే హైదరాబాద్ నుంచి బాబాధాం వచ్చాను. బాబాధాం లో జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకొని అక్కడ నుంచి నేను కల్కట్టాకు వచ్చానండి. బాబాధాం లో దర్శనం చాలా బాగా అయింది. అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి నా వీడియోస్ అన్ని చూడండి. ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. లాస్ట్ వీడియోలో చూసారు కదా మీరు, నేను స్ట్రీట్స్ అన్ని తిరిగాను. అప్పుడు నాకు ఈ పాపడ్స్ కనిపించాయి, చాలా యూనిక్ గా అనిపించాయి. ఎందుకో తెలుసా, ఇక్కడ ప్రాన్స్ తో కూడా పాపడ్ చేస్తున్నారండి. ఇవి నాకు చాలా కొత్తగా అనిపించాయి, అందుకే ఒకసారి టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. ప్రాన్ పాపడ్, ఇదైతే మ్యాంగో పాపడ్, ఇంకా రెగ్యులర్ గా ఉన్న రైస్ పాపడ్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సరే ఒకసారి ఫ్రై చేసి టేస్ట్ చూడొచ్చు కదా అనేసి నేనైతే తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా విన్నారా ప్రాన్ తో పాపడ్స్ కూడా చేస్తారనేసి? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి. ఇవాళ అయితే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉందామని అయితే ప్లాన్ చేసుకున్నాము. పిల్లలు కూడా చాలా టైర్డ్ గా ఉన్నారు. సో ఇంట్లోనే ఉండి మంచిగా కుక్ చేసుకొని రిలాక్స్ అవుదాము, రెస్ట్ తీసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాము. అలాగే పిల్లలకి కూడా రెస్ట్ దొరుకుతుంది కదండి. ఈ పొటాటోస్ చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. లాస్ట్ వీడియోలో వెజిటేబుల్ మార్కెట్ చూసారు కదా, అక్కడ నుంచి నేను ఈ పొటాటోస్ ని కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఈ పొటాటోస్. రోజు అయితే కల్కట్టాలో ఎయిర్బిఎంబి లో ఉండి మంచిగా పొటాటో ఫ్రై, అన్నము, ఇంకా టొమాటో చట్నీ, ఇంకా పప్పు చేశానండి. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. నాకు ఇక్కడ దొరికిన కొన్ని వెజిటేబుల్స్ ని తీసుకొని ఈ ఎయిర్బిఎంబి లో ఉన్న యుటెన్సిల్స్ ని యూస్ చేసుకొని ఉన్న వాటిల్లో అడ్జస్ట్ చేసి ఇలాగ ఒక ఫ్రై, పప్పు, ఇంకా పచ్చడి అయితే చేసుకున్నాను. మేమైతే దీంతో మంచిగా లంచ్ని అయితే ఎంజాయ్ చేద్దాం అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇవాళ ఓన్లీ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువగా ఏం తిరగొద్దు అనేసి అయితే అనుకున్నామండి. ఈవినింగ్ అవ్వగానే బయటికి వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేసుకున్నామండి. మా ఎయిర్బిఎంబి ఓనర్ అయితే చెప్పారు, ఇక్కడ ఒక స్వీట్ షాప్ ఉంటుంది, అక్కడ చాలా బాగుంటాయి స్వీట్స్, ఒకసారి ట్రై చేయండి అనేసి. అందుకే ఈ స్వీట్ షాప్కి అయితే వచ్చేసామండి. స్వీట్స్ అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. మంచిగా కొన్ని స్వీట్స్ని పర్చేస్ చేసుకొని తీసుకొని వెళ్దాం అనేసి అయితే వచ్చామండి ఈ ప్లేస్కి. మాకు కావాల్సిన స్వీట్స్ అన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి ఈ బజ్జీల షాప్కి అయితే వచ్చేసామండి, బజ్జీలు తీసుకోవడం కోసము. నిన్న వచ్చాం కదా, టేస్ట్ చాలా బాగున్నాయి, ఈసారి కొనుక్కొని వెళ్దాం ఇంటికి అనేసి కొన్ని బజ్జీలు అయితే కొనేసుకొని ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇవాళకైతే ఇంతే అండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేసుకోండి, ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్ని చూడొచ్చు. అప్పటి వరకు సీ యూ, బై, టేక్ కేర్.